ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. దేవుని మహాకృప, కాపుదల, కనికరం మన పట్ల ఉంది కాబట్టి ఇంకొక దినాన్ని మన జీవితంలో చూడగలుగుతున్నాం. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించవలసిన వారుగా ఉన్నాము. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానం స్వతంత్రించుకుందామా. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలయ్యా. మరొక దినాన్ని మా జీవితంలో ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభువా. ఈ దినము తండ్రి, మేము నమ్మకంగా నీ కోసం జీవించడానికి మా ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచండి. అనుదినము నీ సన్నిధిలో నీ కృపలో భద్రపరిచి నీ చిత్తాన్ని మా జీవితాల్లో జరిగించమని, అలాగే ఈరోజు మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 31వ వచనం. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారని చెప్పి. Acts chapter 16 verse 31, believe on the Lord Jesus Christ and thou shalt be saved and thy house. ఈరోజు మీ జీవితంలో విశ్వాసం ఉందా అండి? ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీ హృదయాలలో దేవుడి పట్ల విశ్వాసం ఉందా? నిజంగా విశ్వాసం ఉన్నట్లయితే తప్పకుండా మనం ఏం చేయగలుగుతామంటే మన ఇంటి వారిని రక్షించుకోగలుగుతాము. మనం ఏం చేయాలి? మన ఇంట్లో వాళ్ళు రక్షించబడాలంటే ప్రభువైన యేసునందు ఏం చేయాలంట? విశ్వాసం ఉంచాలి. ఈరోజు ఆ విశ్వాసం ఉన్నట్లయితే మరి ఏ విధంగా అయితే మరి యునేకి అలాగే లోయ అంటే వీళ్ళిద్దరూ కూడా తిమోతి యొక్క మరి తల్లి అలాగే వాళ్ళ అవ్వ వాళ్ళలో ఉన్నటువంటి విశ్వాసమే ఎవరిలోకి వచ్చిందంట తెలుసా? తిమోతిలోకి వచ్చిందంట. సరే, 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చూద్దాము చివరి మాటలు. దేవుని ఎడల కృతజ్ఞతుడై ఉన్నాను, ఆ విశ్వాసం ఎదుట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకిలోను వసించను, అది నీ యందు సహా వసించున్నది నేను రుడిగా నమ్ముచున్నాను. ఇక్కడ తిమోతికి పౌలు రాస్తూ ఈ మాటలు చెప్తున్నాడు అనమాట. అలాగే 3వ వచనంలో చూస్తే ఇంకొక మాట చూడొచ్చు. నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీలను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని రెయ్యింబగలు అపేక్షించుచున్నాను. నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించిన దేవునిడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఇక్కడ మరి అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతితో చెప్తున్నాడు, తిమోతి, నా ప్రార్థనలో నేను ఎప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరి నీ యొక్క కన్నీళ్ళు నేను తలంచుకొని చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే నువ్వు క్రీస్తు కోసం జీవిస్తున్నావు. ఏ విధంగా అంటే నీ మరి తల్లి యునేకిలో అలాగే నీ అవ్వ అయిన లోయలో నేను చూస్తున్నటువంటి విశ్వాసమే, వాళ్ళలో కనిపిస్తున్నటువంటి ఆ యొక్క దేవుని పట్ల నమ్మకము, ఆ యొక్క దేవుని యొక్క జ్వాల, దేవుడి కోసం బ్రతకాలనేటువంటి ఆశ ఈరోజు నీలో కూడా నేను చూస్తున్నప్పుడు చాలా సంతోషిస్తున్నానని చెప్పి యవ్వనుడైనటువంటి తిమోతికి మరి రాస్తున్నాడండి ఈ పత్రికని పౌలు. అలాగే 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం కూడా చూద్దాము. క్రీస్తును యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నువ్వు నేర్చుకొని రూఢి అయిన తెలుసుకున్నవన్నీ ఎవరి వల్ల నేర్చుకుంటువో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. మరి బాల్యము నుంచి తిమోతిని వాళ్ళ తల్లి ఏ విధంగా పెంచింది అంటే దేవుడి మార్గంలో పెంచింది. బాల్యము నుంచి దేవుడి లేఖనములను మరి బోధించింది తిమోతికి, వాళ్ళ అవ్వ కానీ అలాగే వాళ్ళ తల్లి కానీ. ఎందుకంటే తిమోతి యొక్క తండ్రి గ్రీక్ దేశస్థుడు, అతడు దేవుణ్ణి కలిగినటువంటి వ్యక్తి కాదు. అయినప్పటికీ కూడా తల్లి ఎంత చక్కగా పెంచిందంటే తిమోతిని, మరి వాళ్ళ అమ్మ లోయ ఏ విధంగా అయితే యునేకిని పెంచిందో అదే యునేకి కూడా తన కుమారుడైనటువంటి తిమోతిని పెంచింది. కాబట్టి ఈరోజు మన జీవితంలో మన ఇంట్లో గ్రాండ్ మదర్స్ ఉండడం మనకు ఎంతో ఆశీర్వాదకరం అండి. ఎందుకంటే వాళ్ళు ఆత్మీయమైనటువంటి గ్రాండ్ మదర్స్గా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క విశ్వాసము వాళ్ళ బిడ్డల్లోకి వస్తుంది. కాబట్టి ఆ బిడ్డల్లో ఉన్నటువంటి విశ్వాసం ఎవరిలోకి వస్తుంది? మీ బిడ్డల్లో కూడా వస్తుంది. కాబట్టి మన జీవితాల్లో మనం ఏ విధంగా ఉండాలి అంటే మనం విశ్వాసంగా ఉంటే మన పిల్లల తరాలు కూడా విశ్వాసముతో ఎదుగుతాయి దేవుడి సన్నిధిలో. కాబట్టి మన జీవితంలో మనం ఏం నేర్చుకోవాలంటే ప్రతి పరిస్థితిలో దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మరి అన్యుడైనటువంటి తండ్రిని కలిగినటువంటి తిమోతి ఆ తండ్రి మార్గంలో నడవక తల్లి ఏ విధంగా అయితే చిన్నప్పటి నుంచి దేవుడి మార్గాన్ని బోధించిందో అదే మార్గంలోనే నడుచుకున్నాడండి. నిజంగా చెప్పాలంటే ఒక బిడ్డతో ఒక తండ్రి కంటే కూడా తల్లి చాలా ఎక్కువ సమయము కేటాయిస్తుంది.
తల్లి ఇస్ ద అంటే మదర్ అనేది ఫస్ట్ టీచర్ అనమాట తన బిడ్డలకి. కాబట్టి ఏమైనా నేర్పించుకోవాలనుకున్నప్పుడు ఆ తల్లి మాత్రమే ఆ బిడ్డలకి నేర్పించుకోగలుగుతుంది. కాబట్టి ఈరోజు మీ ఇంట్లో చిన్న బిడ్డలు ఉన్నారా అండి? మరి తిమోతిని వాళ్ళ అమ్మ ఏ విధంగా పెంచిందంట? లేఖనాలతో పెంచింది, విశ్వాసంలో పెంచింది. అలాగే మీ బిడ్డలకు కూడా మీరు లేఖనాలు బోధించండి, విశ్వాసాన్ని కలుగచేయండి, దేవుడి మాటల చేత వాళ్ళని నింపండి. అలాగే చిన్నతనంలో నుంచే వాళ్ళు దేవుడి మార్గంలో ఎదగడానికి మీరు ఉగ్గు పాలు పోసినట్లుగా చిన్నప్పటి నుంచి మనం మన బిడ్డలు ఎంత బలంగా ఎదగాలని చెప్పి మనం శారీరకంగా ఎంత మంచి ఫుడ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామో అలాగే ఆత్మీయంగా ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేయాలి. మరి విశ్వాసులైనటువంటి గ్రాండ్ పేరెంట్స్ ఉంటే నిజంగా ఆ బిడ్డల జీవితంలో ఎంతో ఫలభరితం అండి. ఒక తల్లిదండ్రులే కాకుండా మరి వాళ్ళ యొక్క పేరెంట్స్ కూడా ఆ బిడ్డలని కేర్ టేకర్స్గా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఇంకా విశ్వాసంలో బలపరచబడతారు. అయితే ఇక్కడ తిమోతి జీవితంలో వాళ్ళ తండ్రి అయితే అన్యుడు, కానీ వాళ్ళ తల్లి వాళ్ళ అవ్వ మరి వాళ్ళలో ఉన్న విశ్వాసాన్ని తిమోతికి నేర్పించారు, లేఖనాలు వాళ్ళకి చెప్పించారు చిన్నప్పటి నుంచే తిమోతికి. కాబట్టి తిమోతి యవ్వనుడైనప్పుడు తప్పిపోలేదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలండి. ఒక్కసారిగా యవ్వన కాలంలో మన పిల్లల్ని మనం చక్కగా చేయలేమండి. బాల్యము నుంచి వాళ్ళని దేవుళ్ళ పెంచడం మనం నేర్చుకోవాలి. బాల్యం నుంచి మన బిడ్డలకి దేవుని యొక్క ప్రేమను మనం బోధించాలి, విశ్వాసాన్ని బోధించాలి. ఎప్పుడైతే వాళ్ళు బాల్యం నుంచే దేవుని ప్రేమలో విశ్వాసంలో ఎదగడం మొదలు పెడతారో యవ్వన కాలంలో తప్పిపోరు. దేవుడు వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు తప్పిపోడు అని. కాబట్టి దయచేసి మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపించండి. మీ పిల్లలకి చిన్నప్పటి నుంచే దేవుడి మాటల్ని బోధించండి. చిన్న హృదయాలలో మరి వేయబడేటువంటి విత్తనాలు వాళ్ళ జీవితంలో మంచి మంచి కార్యాలు చేసే విధంగా, దేవుడి కోసం రోషము కలిగి బ్రతికే విధంగా, అంతేకాదండి సమాజానికి మేలు చేసేటువంటి బిడ్డలుగా కూడా మన బిడ్డలు మారుతారు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి బహుమానాల్ని మనం దేవుడికి సమర్పించాలి, తిరిగి దేవుడికి ఇవ్వాలి అనేటువంటి ఆశతో మన బిడ్డల్ని పెంచాలండి. మరి పిల్లలు గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అండి, అది దేవుడు ఇచ్చినటువంటి బహుమానం మన పిల్లలు మనకి. కాబట్టి దేవుడికి ఆ బహుమానాలని విలువైన వారిగా ఇస్తే దేవుడు చాలా సంతోషిస్తాడు. కాబట్టి దయచేసి బిడ్డల్ని పెంచే విషయంలో చాలా జాగ్రత్తగా పెంచండి. ఈరోజు మన బిడ్డలు ఏదైనా మనల్ని చూసే నేర్చుకుంటారు. ప్రార్థించే తల్లి ఉంటే ముసుకేసుకొని కూర్చుంటే చిన్న బిడ్డలు కూడా వచ్చి అలాగే ముసుకేసుకొని కూర్చుంటారండి. మనం బైబిల్ చదివితే వాళ్ళకి ఏం రాదు చదువు, అయినా కూడా బైబిల్ తెచ్చుకొని కూర్చుంటారు. వాళ్ళకి ప్రార్థన అంటే ఏందో రాదు, అయినా మనం ముసుకేసుకొని కూర్చున్నాం కాబట్టి వాళ్ళు ముసుకేసుకొని కూర్చుంటారు. మనం పాటలు పాడుతుంటాం, చాలాసార్లు వాళ్ళకి అది పలకడానికి కూడా వాళ్ళు నోరు తిరగవండి చిన్న బిడ్డలకి, అయినా కూడా నేను పాడాలి. ఎందుకంటే వాళ్ళు ఏమైతే చూస్తున్నారో దాన్ని ఇమిటేట్ చేస్తారు. సేమ్ అదే జరిగింది తిమోతి జీవితంలో. వాళ్ళ అవ్వ లోయ జీవితంలో నుంచి యునేకి ఏ విధంగా నేర్చుకుందో, యునేకి జీవితంలో నుంచి అలాగే వాళ్ళ అవ్వ లోయ జీవితాన్ని చూసి కూడా తిమోతి అలాగే ఇమిటేట్ చేశాడు, అలాగే నడుచుకున్నాడు. కాబట్టి యవ్వన కాలంలో దేవుడి కొరకు నమ్మకమైన పాత్రగా వాడబడ్డాడు. ఈరోజు మీ బిడ్డల్ని దేవుడి కోసం నమ్మకమైన పాత్రలుగా మీరు వాడబడాలి అని ఆశపడుతున్నట్లయితే దయచేసి చిన్నప్పటి నుంచే వాళ్ళని దేవుడి కోసం పెంచండి. ఒకవేళ ఆల్రెడీ యవ్వనస్తులుగా ఉన్నట్లయితే వాళ్ళ కోసం భారంగా ప్రార్థించండి. మరి సాతాను చేతుల్లో వాళ్ళు పడకుండా విశ్వాస మార్గంలో వాళ్ళు ఎదిగే విధంగా ప్రార్థించే, కన్నీరు కార్చేటువంటి అనుభవంలో ప్రతి తల్లిదండ్రులు ఉండాలి. అలాగే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కూడా ఉన్నట్లయితే వాళ్ళు కూడా ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా యవ్వన కాలంలో బిడ్డలు సైతం దేవుని కలిగి నమ్మకంగా జీవించగలుగుతారు. ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం మనం ఉంచడం నేర్చుకుంటామో తప్పకుండా మా కుటుంబము, మన ఇంటి వారందరూ కూడా రక్షణలోకి వస్తారండి. కాబట్టి ఇది మన బాధ్యత. మనము విశ్వాసం కలిగి జీవించడం, మనం మాదిరి కలిగి జీవించడం. ఒక్కరు మారితే చాలండి, ఆ ఒక్కరి ద్వారా నా కుటుంబాన్ని ఉజ్జీవింపజేస్తాడు దేవుడు. ఏ విధంగా అయితే నోవా సమయంలో నోవా ఒక్కడే దేవుడి దృష్టిలో నీతిమంతుడుగా కనిపించాడు, కానీ నోవా కుటుంబాన్ని మొత్తం దేవుడు రక్షించాడు. వాళ్ళ ద్వారానే ఈ సృష్టి అంతా కూడా తిరిగి ఆరంభించబడింది. కాబట్టి నీ ఒక్కరి ఒక్కరే నమ్ముకున్నావా? నీ ఒక్కతే నమ్ముకున్నావా నీ ఇంట్లో? అయితే నిన్ను బట్టి దేవుడు నీ కుటుంబానికి రక్షణ ఇవ్వడానికి ఆశపడుతున్నాడు. అయితే నీ విశ్వాస స్థితి ఏ విధంగా ఉందో, ఈరోజు నువ్వు ఏ విధంగా ఉన్నావో, ఒకవేళ నీలో సంపూర్ణ విశ్వాసం అనేది ఇంకా లేకపోతే దయచేసి ఈరోజు దేవుని సంపూర్ణంగా విశ్వసించండి. తద్వారా మీ కుటుంబాన్ని రక్షించుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు వందనాలయ్యా. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నుండి వారు రక్షణ పొందుతారని మాటలు మాతో మాట్లాడే వాగ్దానం మాకు ఇచ్చావు. ఈ వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చండి. అలాగే ప్రతి బిడ్డలు కూడా విశ్వాసంతో నీ వైపు చూసి జయ జీవితాన్ని పొందుకునే కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.